హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. ఈ వ్లాగ్ ఇంత లేట్గా పోస్ట్ చేస్తాను నేను అస్సలు అనుకోలేదు. అసలు కార్తీక పౌర్ణమి ఎన్ని రోజులు అవుతుంది ఏం కథ, నేను ఇప్పుడు పెడుతున్నా. అసలు ఆ రోజు పెడదాం అనుకున్న వీడియో ఇప్పటిదాకా పెట్టలేదండి. బట్ ఎనీవేస్ మళ్ళీ పెట్టేసిన అనమాట. ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు మా డే ఎట్లా గడిచింది అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. పొద్దున్నే లేచి క్లీనింగ్ పనులన్నీ కంప్లీట్ చేసి, మాకు బోర్ ఉంటుంది అనమాట. సో కార్తీక పౌర్ణమికనే కాదు, కార్తీక మాసంలో చన్నీళ్ళ స్నానం చేస్తే మంచిదనమాట. లైక్ నదిలోనూ పారే నీళ్ళలోనూ స్నానం చేస్తే మంచిది. సో అలాంటి అవకాశం లేనప్పుడు ఇట్లా గంగా స్నానం, పాతాలలో నుంచి నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళని పట్టుకొని చేస్తే గంగా స్నానం చేసిన పుణ్యం వస్తుందని అట్లా పట్టుకొని చేస్తున్నాను అనమాట. నేను కార్తీక మాసంలో గంగా స్నానం చేస్తే మంచిదనమాట. పారే నదిలోనో వాగులోనో చేస్తే మంచిది అన్నట్టు. బట్ అట్లాంటి వెసులుబాట్లు మాకు లేవు కాబట్టి నేనేం చేసిన బోర్ నీళ్ళు కూడా గంగతో సమానం, పాతాల గంగతో సమానం కాబట్టి ఆ నీళ్ళు పట్టుకొని ఆ నీళ్ళలో ఉసిరికాయ వేసుకొని స్నానం చేసినాము. ఇంకా స్నానం చేసి వచ్చేసి నేను నా పూజా పనులు అయితే మొదలుపెట్టేసిన. నేను అసలు అనుకోలేదు ఆ రోజు నేను ఇన్ని చేస్తాను. ఎందుకంటే పెళ్ళి కాకముందు నాకు కార్తీక పౌర్ణమి అంటే ఏం తెలుసు అంటే, దివాళీ రోజు క్రాకర్స్ కారుస్తారు దీపాలు పెట్టి. సేమ్ అట్లనే మళ్ళీ కార్తీక పౌర్ణమి రోజు కూడా దీపాలు పెట్టి క్రాకర్స్ కారుస్తారని ఇది మాత్రమే తెలుసు. పెళ్ళైన తర్వాతనే నాకు తెలిసింది కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత. అప్పటి నుంచి నేను ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమి సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. ఎట్లా తెలిసింది అంటే, మా వారు కోటి దీపోత్సవం తీసుకుపోయారు నన్ను. పెళ్ళైన కొత్తలో ఆ ఫస్ట్ ఇయర్లో వచ్చిన దీపావళికి తీసుకుపోయారు మా నన్ను. అక్కడ చెప్పారు అనమాట అసలు కార్తీక పౌర్ణమి అంటే ఏంటి, కార్తీక మాసం విశిష్టత, అసలు ఎట్లా చేసుకోవాలి ఏంది అదంతా. పూజ ఏమీ చేసుకోము కానీ, లక్ష్మీదేవి పూజ ఏం చేసుకోము కానీ, జస్ట్ దీపాలు మట్టుకు వెలిగించుకుంటాము. సో పొద్దున్నే లేచి పిండి దీపాలు చేసుకున్నా, పువ్వొత్తులు చేసుకున్నా. ఫస్ట్ పువ్వొత్తులు చేసి నెయ్యి కరిగిచ్చేసి ఆ నెయ్యిలో నానబెట్టేసిన. ఎందుకంటే ఎంత నానితే దీపాలు అంత ఎక్కువ వెలుగుతాయి కదా, అందుకనేసి. అండ్ నీటిలో దీపాలు వదలడానికి ఒక స్టీల్ది గిన్నె తీసుకున్నాను అనమాట, ఒక తాంబాలం లాంటిది. అందులో నేను అసలు వంట లాంటిది ఏమీ చేయను, ఊరికి ఏదైనా ఎండబెట్టుకోవడానికి మాత్రమే నేను అది వాడతా. సో దానికి బొట్లు పెట్టేసి అక్షంతలు, పువ్వు, పసుపు, కుంకుమ సమర్పించేసి అందులో నీళ్లు పెట్టి అక్కడ పెట్టేసిన దీపాలు వదలడానికి. అండ్ ఈలోపు మా వాళ్ళని లేపి స్నానం చేయించేసి, నేనేం చెప్పలేదు ఆయన చేసిండు, అదే స్నానం చేయమని చెప్పి ఇంకా ఆకాశ దీపం పెడుతున్నాం అనమాట. నేను ఆల్రెడీ దీనికంటే ముందు కూడా పెట్టిన, ఫస్ట్ కార్తీక సోమవారం రోజు పెట్టిన నేను. కానీ మగవాళ్ళు పెట్టాలంట, అందుకే ఆ రోజు మా వారితో పెట్టించిన. యాక్చువల్ అయితే ఇంత వెళ్తురైన తర్వాత కాదు, ఎప్పుడో పెట్టేసేయాలి చీకటి ఉన్నప్పుడే. బట్ నేను లేపంగా ఆయన లేచి ఆయన స్నానం చేసి దీపం పెట్టేసరికి 5:45 అయింది. సరేలే అనుకున్నాం కదా పెడదు అనేసి ఆయనతో ఆకాశ దీపం పెట్టించిన. యాక్చువల్లీ అసలు ఎందుకు పెడతాము ఆకాశ దీపం అంటే, కొందరు అంటారు మన పెద్దలు అంటే చనిపోయిన వాళ్ళు భూమి మీదకి వస్తారు, వాళ్ళకు దారి దొరకడానికి పెడతారని అంటారు. కానీ సో అది కాదు. ఆకాశ దీపం యొక్క అసలు విశిష్టత ఏంటంటే, ప్రాణులు ఉంటాయి కదా, అంటే మనుషులు కాకుండా మిగిలిన జంతువులు, పక్షులు అవన్నీ ఉంటాయి కదా, అది పెట్టలేని వాటన్నిటికీ బదులుగా మనం పెడుతున్నాం అనమాట. ఈ కార్తీక పౌర్ణమిలో దీపం పెడితే చాలా పుణ్యం వస్తుంది. ఆ పుణ్యము ఆ పశుపక్షాదులకు కూడా కలగాలని మనం ఆకాశ దీపం పెడతామన్నమాట. కీటకాలకి ఇట్లా ప్రతి ఒక్క ప్రాణికి పుణ్యం దక్కాలని ఆకాశ దీపం పెడతాము. అది దాని యాక్చువల్ స్టోరీ అనమాట. సో ఆకాశ దీపం పెట్టేసిన తర్వాత ఫోటోలు కడిగి పువ్వులు పెట్టి అన్నీ రెడీ చేస్తే మా వారు వచ్చి జస్ట్ దీపం పెట్టేసిర్రు దేవునికి. ఇంకా నేను మళ్ళీ వెలుతురైపోతుంది అనేసి నీటిలో దీపాలు వదలాలని, నేనైతే అరటి దప్పులో ఎప్పుడూ వదలలేదు నీటిలో దీపాలు. ఎప్పుడైనా లాస్ట్ ఇయర్ నుంచి నేను ఈ నీటిలో దీపాలు వదులుతున్నా. కొబ్బరి చిప్పల్లోనే వదిలేదాన్ని. ఎందుకు ప్రతిసారి ఒకటొకటి యాడ్ చేసుకుంటా పోతే నాకు లిస్ట్ పెరుగుతూనే ఉంటుంది. సో నేను దాన్ని మినిమలిస్ట్ చేసుకోవాలనుకుంటున్నా. కీప్ ఇట్ సింపుల్, ఫాస్ట్గా అయిపోవాలి, నాకు ఈజీగా అనిపించాలి, నాకు భక్తిభావం రావాలి అది చేస్తుంటే. అంతేగాని చిరాకు అమ్మో ఎట్లా చేసుకుందాం ఇట్లాంటివి రావద్దు పూజ చేస్తే. సో అది నా మైండ్ సెట్ అనమాట. హ్యాపీగా పీస్ఫుల్గా వేసుకోవాలి. కీప్ ఇట్ సింపుల్ అండ్ స్వీట్ అండ్ షార్ట్ లాగా ఉండాలన్నమాట. అందుకనే నేను ఇంకా కొత్తవి ఏమి యాడ్ చేసుకోవట్లేదు. యాక్చువల్లీ ఈసారి ఒకటి యాడ్ అయిందనే చెప్పాలి, అది ఆకాశ దీపము. నేను నాకు లాస్ట్ ఇయర్ దాని గురించి తెలియదు కాబట్టి నేను పెట్టలేదు. దాంట్లో నాకు పెద్దగా శ్రమ కలిగేది ఏమీ ఉండదు.
సో అందుకని ఆకాశ దీపం ఒకటి ఎక్కువనే అయింది ఈసారి. సో ఆకాశ దీపం పెట్టి నీటిలో దీపాలు వదిలేసి ఇంట్లో దీపం పెట్టేసుకొని మా వారితో పెట్టించి ఇంకా నేను తులసమ్మ దగ్గర కూర్చొని ప్రశాంతంగా చేసుకున్న పిండి దీపాలన్నీ అక్కడ పెట్టుకొని 365 ఒత్తులు కూడా అక్కడ పెట్టుకొని అన్నిట్లో దీపాలు వెలిగించి మంచిగా మంగళహారతి వాడుకుంటూ మంగళహారతి ఇచ్చేసి ఇలా నాకు ప్రశాంతంగా పీస్ఫుల్గా కావాలి నేను చేసేది ఏదైనా సరే. హడావిడిగా హరిబరిగా చేస్తే నాకు ఆ చేసిన సంతృప్తి అనేది అస్సలు ఉండదు. అట్లా చేస్తే కూడా ఏం ఆ ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా మనం ఏ పని చేసినా మన ఏకాగ్రత ముఖ్యము, మన మనసు ఎంత నిష్కల్మషంగా ఉంది అనేది కూడా ముఖ్యమే. సో హరిబరిగా చేస్తే అది పరుగులెడతా ఉంటుంది లోపల, మనసు మైండ్ రెండు పరుగులెడతా ఉంటే మన ధ్యాస దేవుని మీద ఎట్లుంటుంది, అయిపోవాలనే దాని మీదనే ఉంటుంది. సో అట్లా ఉండొద్దు అనేది నా ఒపీనియన్ అనమాట. సో మంచిగా దీపాలు పెట్టేసుకున్నా. అండ్ యాక్చువల్ నేనైతే ఎప్పుడో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియోలన్నీ, బట్ లేట్గా వ్లాగ్ అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. అప్పుడు అన్ని షార్ట్స్ పెట్టేసిన. మీరు నన్ను అక్కడ ఫాలో అయింటే రెగ్యులర్గా ఇందులో కంటే అందులో అప్డేట్స్ డే బై డే అప్డేట్స్ వస్తాయి అన్నమాట. సో నేను తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత మేము పిల్లలకు స్నానాలు పోసుకొని వాళ్ళకి పాలు తాపిచ్చేసి టెంపుల్కి వెళ్తున్నాము. మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. టెంపుల్కి ఎందుకు వెళ్తున్నామంటే కార్తీక పౌర్ణమి కాబట్టి మా వారితో దీపాలు పెట్టిద్దామని. యాక్చువల్ రాత్రి కూడా పెట్టుకోవచ్చు, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎప్పుడు వీలైతే అప్పుడు పెట్టుకోవచ్చు. బట్ రాత్రి ఆయనకి వీలు కాదు, ఎందుకంటే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి. మళ్ళీ రాత్రి దాకా అంటే సాయంత్రం దాకా అంటే మళ్ళీ సాయంత్రం మళ్ళీ స్నానాలు చేసుకోవాలి, మళ్ళీ పిల్లలకు చేపియాలి, మేము ఫ్రెష్ అంతా కావాలి. పొద్దున్నే ఎలాగో మంచిగా ఫ్రెష్గా ఉన్నాం కదా, వెళ్ళేసొద్దాం గుడికని గుడికి వెళ్ళినాము. అసలు జనాలు చూడాలి, ఇంతమంది జనాలు ఉన్నారు. మేము వెళ్ళేసరికి గుళ్ళో కూడా ఆకాశ దీపం పెట్టిర్రు, చాలామంది జనాలు ఉన్నారు. యాక్చువల్లీ మేము ఈ గుడికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఓపెన్ టెంపుల్ అనమాట. ఇది ఓపెన్ రూఫ్ ఉంటుంది, చుట్టూ గాలి వెళ్తురు అంత మంచిగా వస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏంటంటే అందరు వచ్చి దీపాలు పెడతారు కదా, క్లోజ్ టెంపుల్ అనుకోండి, పొగతోటి నిండిపోతుంది. పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి అసలు శ్వాస ఆడదు, ఆ గాలితో మొత్తం ఉక్కిరి బిక్కిరి అయిపోతారు అనమాట. అందుకే ఇట్లా ఓపెన్ స్పేస్ ఉన్న దగ్గరికి పోతే పిల్లలకు మాకు ఈజీగా ఉంటుందని ఇక్కడికి వెళ్ళినాము. పోగానే మా ఆయనతోటి శివయ్యకి అభిషేకం చేయించిన, వాటర్ తెప్పించి అభిషేకం చేసి శివయ్య కొబ్బరికాయ కొట్టి శివయ్యను మంచిగా మనసు నిండా తలుసుకొని ఇంకా ఒక ప్లేట్ చూసుకొని వచ్చి అక్కడ కూర్చున్నాం అనమాట. ఒక దగ్గర వచ్చి కూర్చొని మంచిగా కిందంతా కడిగి పసుపు రాసి ఒక అష్టదళ పద్మం వేసి, ఇదంతా మగవాళ్ళు చేయలేరు కదా. నేను చెప్తుంటే ముగ్గేసిన మిగిలిన నేను చెప్తుంటే ఆయన చేస్తాడు, కానీ నేను చెప్పడం ఆయన చేయడం, ఆయన ఒకటి చేయ ఇంకోటి చేస్తే నేను చిరాకు పడడం అంతా ఉండకూడదని నేను ప్రాపర్గా అన్నీ సెట్ చేసి పెట్టిన తర్వాత జస్ట్ ఆయన దీపం వెలిగించేటట్టు ఉండాలనేసి ఇంకా నేను అన్నీ ముగ్గేసి అన్నీ రెడీ చేసి పెడుతున్నా. పిండి దీపాలు పొద్దున చేసిన పిండిలో కొంచెం మిగిలిందనమాట, అది తీసుకెళ్ళిన అక్కడికి. అందులో కూడా దీపాలు పెడదామని అట్లనే ఉసిరి దీపాలు కూడా పెడుతున్నాను నేను. ఇదివరకు అయితే నాకు తెలియక నేను ఏం చేసానంటే ఉసిరికాయ కట్ చేసి అప్పుడు దీపం పెడతాను. యాక్చువల్ అసలు అట్లా చేయొద్దంట, ఉసిరికాయని అస్సలు కట్ చేయొద్దు. అది నెయ్యిలో కానీ నూనెలో కానీ ముంచి అట్లనే దానిపైననే పెట్టి అది వెలిగిస్తే ఆ నూనె కారుతుంది కదా, ఉసిరికాయ చుట్టూ ఆ నూనె కారిపోతుంది అనమాట. ఒత్తిలో ఉన్న నూనె అంతా కారుతుంది. అట్లా మనలో ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. అందుకని ఉసిరికాయని కట్ చేసి పెడితే ఆ నూనె కరిగి అందులోనే ఉంటుంది కదా, అందుకనేసి అట్లా చేయొద్దంట. ఈసారి తెలుసుకున్నాను నేను అది. సో అందుకే కట్ చేయకుండా పెట్టించిన మా ఆయనతోటి నేను కూడా ఇంటికాడ అట్లనే పెట్టిన. సో నా వంతు 365 దీపాలు నేను ఇంటి దగ్గర పెట్టుకున్నా. ఇక్కడ మా ఆయనది 2 పిల్లలది కలిపి ఇక్కడ గుడి దగ్గర పెట్టించినాం అనమాట. 3 గుత్తి దీపం ఉంటుంది కదా, 3 గుత్తులు తెప్పించినాను అనమాట. ఒక దాంట్లో 325 అట్లా 3 ఇట్లలో ఉంటాయి. అవి మా వారితో పెట్టించేసి ఇంకా కొబ్బరికాయ కొట్టించేసి అట్లా అయిపోయిందనమాట. అట్లా గుళ్ళో మా కార్తీక పౌర్ణమి జరిగింది. యాక్చువల్లీ నాకు మంచిగా అనిపిస్తుంది ఇట్లా నేను ఏదైనా చెప్తుంటే మా వారు కరెక్ట్గా అట్లనే చేసుకుంటూ పోతే నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. నేను జనరల్గా అయితే అసలు ఆయనకి ఇష్టం ఉండదు ఇవన్నీ చేయడం, బట్ నా కోసం కాదనకుండా చేస్తారనమాట. ఆయన ఇంకొక థింగ్ గుళ్ళో ఏం చేస్తున్నారంటే పోగానే దీపాలు ఇట్లా పెట్టడం అయిపోయిన తర్వాత మా వారిని సనీక్షణ ఇద్దని నవగ్రహాల చుట్టూ తిరిగేసి రమ్మన్నా. ఇంతసేపు పోయి ఆడనే నిలబడ్డారు, ఇంకా రావట్లేదు అస్సలు. ఏందని నేనే మెల్లగా దగ్గర పోయినా. మా వారు దీపాలు పెట్టాక కొంచెం నూనె మిగిలిందనమాట. పోయి అక్కడ దీపం ఉంటుంది నవగ్రహాల దగ్గర, దాంట్లో పోయి అని చెప్తే మా వారు అన్ని విగ్రహాల మీద పోసిరనమాట తెలియక.
ఇదే బిగినర్స్ మిస్టేక్ అంటారు అనమాట. అందుకే అప్పుడప్పుడు గుడికి పోయి అన్ని పూజలు అన్నీ చేస్తూ ఉంటే ఏదేం చేయాలనేది తెలుస్తూ ఉంటుంది. నేను అదే చిరాకు పడతాను. నేను దేవుళ్ళ మీద వేయమని లేదు, నవగ్రహాల మీద వేయమని లేదు, నేను ఆడ దీపం ఉంటే ఆ దీపంలో వేయమన్నా అంటే నాకు ఇట్లా అర్థమైంది అన్నాడు ఆయన. సరేలే అనేసి ఇంకా నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కోవాలి, ఆ తర్వాతనే మనం ఇంటికి రావాలి. గుళ్ళో భక్తుల రద్దీ ఎక్కువైపోయేసరికి మేము దీపాలు పెట్టి ఇట్లా జరగగానే వాటిని పక్కకు నెట్టేస్తున్నారు అనమాట వైపర్తోటి. బట్ మా దీపాన్ని అయితే అట్లా చేయలేదు మేము, ఎందుకంటే రద్దీ అప్పటికే రష్ తక్కువైపోయింది అనమాట. అందుకని మేము వచ్చేసరికి మా దీపం అయితే వెలుగుతూనే ఉంది. ఇంకా ఇంటికి వచ్చేసి టిఫిన్ వచ్చేటప్పుడు ఉప్మా తీసుకొచ్చినాం బయట, అది తినేసి ఇంకా మా రోజు కార్తీక పౌర్ణమి డే అయితే అట్లా గడిచిందనమాట. మీరు ఎట్లా చేసుకుర్రు? మీరు కూడా గుడికి పోయిర్రా, ఇంట్లోనే పెట్టుకుర్రా, ఏం చేసిర్రు మీరు మీ కార్తీక పౌర్ణమి రోజు? అసలు ఏమీ చేయలేదా కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.